ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మా నామంలో మీకు శుభములు తెలియజేస్తూ మరి యొక్క సమయంలో దేవుని వాక్య ధ్యానానికి వెళ్దాము. కీర్తన గ్రంథము 130 అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుంటూ దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. యెహోవా, అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా అర్తన ధ్వని వినుము. ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే భక్తుడు అగాధ స్థలంలో నుండి మొరపెడతా ఉన్నాడంట. ఈ అగాధ స్థలము అని అంటే మనం గమనించినట్లయితే మనకు కనిపించనంతటి లోతు, కనిపించనటువంటి లోతు ప్రదేశంలో నుండి భక్తుడు మొరపెడతా ఉన్నాడు. ఏమని మొరపెడతా ఉన్నాడంటే, నా ప్రార్థన ఆలకింపము, నీ చెవి యొగ్గి నా అర్తన ధ్వని వినుము. నా అర్థధ్వని వినుము అంటే ప్రార్థన చేస్తూ అర్థధ్వని అంటే అరుపులు, పెద్ద కేక వేయడం అన్నట్టు, అర్థనాదం చేయడం అని అంటూ ఉంటాం కదా. ఆ ఎక్కడ అగాధమైన స్థలంలో నుండి, అంటే చీకటి అగాధ కూపంలో నుండి దేవునికి అతను మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తనున్న పరిస్థితిని మనం గమనించినట్లయితే మరి ఎందుకు ఈ అగాధ స్థలంలో నుండి మరి అతను మొరపెడుతున్నాడో తెలియదు. కానీ కింద 3వ వచనంలో వాక్యాన్ని గమనించినట్లయితే, నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల నీ ఎదుట ఎవడు నిలుచును అండ్ ఇది పరిస్థితి. పాపపు అగాధ స్థితిలో నుండి ఆయన మొరపెట్టుచున్నాడు. లోతైన పాపపు ఊబిలో నుండి ప్రార్థన చేస్తున్నాడు, అర్థధ్వని చేస్తూ ఉన్నాడు. అయ్యా, నా పాపపు ఊబిలో నుండి నన్ను తప్పించు, నన్ను రక్షించు అని ఆ అగాధంలో నుండి అర్థధ్వని చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా దోషములు కనబడుచున్నవి. ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే ఆయన మన దోషములు తన ఎదుట ఉంచుకొని ఉన్నాడట. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనిపిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మనము పాపాలు ఒప్పుకొని మరి అన్ని పాపాలు ఒప్పుకున్నాము, ఇంకా ఏ పాపం నాలో దాగి ఉండలేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క ముఖకాంతిలోకి మనము వెళ్ళినట్లయితే మన రహస్య పాపములు మరి అక్కడ కనిపిస్తూ ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, 130 అధ్యాయం 3వ వచనం చూస్తే, నీవు మా దోషములు కనిపెట్టి చూస్తే నీ ఎదుట ఎవడు నిలవగలడు. అవును ప్రియులారా, మన దోషాలను బట్టి మనము దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనము నిలబడలేము. దేవుని ఎదుట మనము నిలబడాలి అంటే మనము పాపము లేనివారంగా ఉండాలి. పాపం లేనివారుగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మన పాపములను మనము కడుక్కోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం సెలవిస్తూ ఉన్నది, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం క్రీస్తు రక్తము ద్వారా ఆయనకు సమీపంగా ఉన్నాము. ఎందుకు సమీపంగా అంటే క్రీస్తు యేసు రక్తము ద్వారా మనము మన పాపములను మనము కడుక్కొని ఉన్నాము కాబట్టి ఆయనకు మనము సమీపంగా ఉన్నాము. ఆయన ఎదుట మనము నిలబడగలిగే ఒక అర్హత యేసు యొక్క రక్తము మనకు కల్పించి ఉన్నది. 130వ అధ్యాయము మరి 4వ వచనం మనం గమనించినట్లయితే, నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆయన యొద్ద మనకు క్షమాపణ దొరుకుతుంది. 103వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములంతా దూరపరిచి ఉన్నాడు.
పడమటికి తూర్పు ఎంత దూరము, తూర్పు పడమటికి ఎంత దూరము అంటే పడమటికి తూర్పు కనిపించదు, తూర్పుకు పడమట కనిపించదు. అంత దూరము, అంత ఎడముగా మన పాపములను, మన అతిక్రమములను దేవుడు దూరపరిచి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి 103:13 వచనంలో మనం చూసినట్లయితే తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు ఆయన మన ఎడల జాలి పడతా ఉన్నాడు. ఎందుకు జాలి పడతా ఉన్నాడంటే మనము మంటివారము. మనం నిర్మింపబడిన రీతి ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన మనల్ని మంటితోని నిర్మించి ఉన్నాడు. మనము మంటివారం అని ఆయనకు తెలుసు. మనం గడ్డి పువ్వు లాంటి వాళ్ళమని ఆయనకు తెలుసు. అందుకనే తండ్రి ఒక కుమారుని ఎడల జాలి పడినట్లు ఆయన మన ఎడల జాలి పడతా ఉన్నాడు. ఎందుకు జాలి పడతా ఉన్నాడంటే తండ్రి ఏదైనా తప్పు చేసినప్పుడు, ఈ లోకపు తండ్రి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఆయన దండిస్తాడు. దండించి తర్వాత ప్రేమతోని దగ్గరికి తీసుకుంటా ఉంటాడు. ఈ లోకపు తండ్రి అంత ప్రేమగా దగ్గర తీసుకున్నప్పుడు పరలోకపు తండ్రి మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉంటా ఉంటాడు ప్రియులారా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, విలాప వాక్యములు 3వ అధ్యాయము మరి 22-23 వచనంలో మనం గమనించినట్లయితే ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుచుచున్నది. దేవుని యొక్క వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుచుచున్నది. ఆయన వాత్సల్యత అనుదినము నూతనముగా మన ఎడల పుట్టుచున్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ, ఆయన దయ అనుదినము మన ఎడల నూతనంగా పుట్టుచున్నది. కాబట్టి ఒక దినము కంటే ఇంకొక దినంగా ఆయన మన ఎడల తన ప్రేమ మరి పెరుగుతూ ఉన్నది. ఈ దినము ఉన్నంత కంటే ఇంకొక దినం ఉన్నంత కంటే ఇంకొక దినం ఎక్కువగా ఆయన మన ఎడల వాత్సల్యత చూపుతా ఉన్నాడు. కాబట్టి మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. కాబట్టి ప్రియులారా, కీర్తనల గ్రంథం 130 అధ్యాయంలో కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది. నీ యొద్దనే కృప దొరుకును అనే వాక్యం సెలవు. ఆయన యొద్దనే కృప దొరుకును. కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట కంటే, దేవా నీ ఎడలనే నాకు ఆశ కలిగి ఉన్నది, నీ యొద్దనే నాకు కృప కలుగుతా ఉన్నది. వాక్యం అంటా ఉన్నాయి, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప యుగయుగములుండును, ఆయన నీతి పిల్ల తరములకు నిలుచును అనే వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో మరి మనము జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు లోకంలోని వారం మనం కాకూడదు, లోక సంబంధంలో మనము కాకూడదు. ఎందుకంటే మనం మట్టివారము. మనము ఇప్పుడుండే అప్పుడు భూమిలో కలిసిపోయేవారం. కాబట్టి యెహోవా కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి, దేవుని కొరకు నువ్వు ఆశపడాలి, ఆయన కృప కొరకు నువ్వు ఆశపడాలి. మనం పాపులము. మన పాప జీవితంతోనే మనం దేవుని యొద్దకు చేరలేము. కాబట్టి ఆయన కుమారుల ఎడల తండ్రి జాలిపడినట్లుగా ఆయన మన ఎడల జాలిపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మన యొక్క పోకడలను, మన యొక్క జీవిత విధానాన్ని మనం మార్చుకోవాలి. ఈ జీవితం ఆయన ఇచ్చిన వరం, మన యొక్క జీవితము దేవుడిచ్చిన ఒక వరం. ఈ వరాన్ని, ఈ యొక్క మరి గిఫ్ట్ని, దేవుడిచ్చిన ఈ యొక్క గిఫ్ట్ని, మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే వ్యర్థం చేసుకోకుండా దేవుని కొరకు మనము ఉపయోగించాలి. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టినట్టు కంటే ఎక్కువగా నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుతున్నది అని మరి భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ ప్రాణం దేని కొరకు కనిపెడతా ఉన్నది? ఈ లోకంలో దేన్ని ఆశిస్తూ ఉన్నది? ఈ లోకంలో దేని కొరకు నువ్వు ఎక్కువగా ఆశపడతా ఉన్నావు? దేని కొరకు నువ్వు ఎక్కువగా ఆశపడినా అది నీకు దొరకదు. ఎందుకంటే మనము
దేవుడు తాను దయచేసిన ఆత్మ ఆయన వద్దకే చేరును అన్నట్లుగా చివరికి మనం ఆయన వద్దకే చేరుకుంటాం. కాబట్టి ఈ లోకంలో ఉంటున్న నీవు నేను యెహోవా మీదనే ఆశ పెట్టుకొని ఆయన కొరకు జీవించుటకు ఆయన కృపాసనం వద్దకు చేరుదాం. ఈ కొద్ది మాటలు మన ఆత్మీయ జీవితానికి మేలు కలుగజేయునుగాక. ఆమేన్.